ప్రూవెన్ ఫ్యాక్ట్ ఏంటంటే మతం మారినంత మాత్రాన కులం అనేది పోదు, కుల వివక్ష పోదు. కులం అనేది మన ఒంటి మీద ఉన్నటువంటి చర్మం లాంటిది. ఈ చర్మం పోదు. నువ్వు పుట్టినప్పుడు ఏ చర్మం ఉంటుందో, ఏ రంగులో ఉంటుందో, చనిపోయేదాకా కూడా అదే ఉంటుంది. ఈ మతం అనేది మనం వేసుకునే బట్టలు లాంటివి. ఇవి మార్చుకోవచ్చు. ఈరోజు హిందూయిజంలో ఉండొచ్చు, రేపు క్రైస్తవంలోకి రావచ్చు, ఎల్లుండి మళ్ళీ బుద్ధిజంలోకి వెళ్ళొచ్చు, అవతల ఎల్లుండి ఇస్లాంలోకి వెళ్ళొచ్చు. ఇది మారుతుంది. కానీ ఈ చర్మం మారుతుందా? కాబట్టి కులం అనేది పుట్టుకతో వచ్చింది. నీవు చనిపోయినా కానీ పోదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత నిన్ను ఎక్కడ ఖననం చేయాలో కూడా నీ కులమే నిర్ణయిస్తుంది. ఎక్కడికి పడితే అక్కడికి నేను రానివ్వరు. సవర్ణుల ఈ శ్మశానానికి నిన్ను రానివ్వరు. మళ్ళీ అంటరాని వాళ్ళ శ్మశానం ఎక్కడైతుందో అక్కడికి వెళ్ళాలి. అక్కడేంటి ఆచారం? అక్కడ కాల్చడం లేదు. అంటరాని వాళ్ళ శ్మశానాల్లో పూడ్చటమే ఆచారం. కాబట్టి పూడుస్తారు. పూడ్చిన తర్వాత సమాధి కడతాడు. ఇదిగో ఇది క్రైస్తవం అంటాడు. మీకు తెలియదు ఏంటంటే సమాధి చేయటం అనేది ఈవెన్ బ్రాహ్మణుల్లో ఉంది, కొన్ని తెగల్లో. కేవలం క్రైస్తవుల్లో మాత్రమే లేదు, మిగతా వాళ్ళలో కూడా ఉంది. ఇది తెలుసుకోవాలి. వివక్ష పోనప్పుడు, అంటరాంతనం పోనప్పుడు ఈ సౌకర్యాలు ఎందుకు పోవాలి? కాబట్టి నేను చెప్పేది ఒకటే సోదరులారా, రాబోయే రోజుల్లో మనమందరం కూడా